ఫ్రెండ్స్, ఈ వీడియోలో ద్వారకా, నాగేశ్వర్ అట్లాగే సోమనాథ్ ఎలా వెళ్ళాలి, అక్కడ ఏమేమి చూడాలనేవి చెప్తా. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ మనకి ఎట్లా వెళ్ళాలంటే ఇక్కడ కాచిగూడ నుంచి మనకు ద్వారకకి డైరెక్ట్ ట్రైన్ ఉంది. డిఫరెంట్ ట్రైన్స్ ఉన్నాయి, కానీ అహ్మదాబాద్ వరకే ఉన్నాయి. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. ద్వారకకి ఫ్లైట్లో వెళ్ళాలనుకునే వాళ్ళు జామ్నగర్ వరకు ఫ్లైట్ తీసుకొని అక్కడి నుంచి ద్వారకకి వెళ్ళాల్సి ఉంటుంది. జామ్నగర్ నుంచి ద్వారక ఒక 110 కిలోమీటర్స్ అట్లా ఉంటుంది. ఇంకా ద్వారకలో చూడాల్సిన ప్లేసెస్ ఏమున్నాయో అవి చెప్పుకుందాం. సో ద్వారకలో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడాల్సినవి ఏముంటాయంటే బేట్ ద్వారక ఉంటుంది, అట్లాగే రుక్మిణి మాత మందిర్ ఉంటుంది, మెయిన్ ద్వారకాధీష్ మందిర్ ఒకటి ఉంటుంది, సుధామ సేతు, సో అట్లాగే శివరాజ్పూర్ బీచ్. ద్వారకలో దిగిన తర్వాత ఒక బైక్ రెంట్కి తీసుకోండి. బైక్ మాత్రమే తీసుకోండి, ఏదైతే ఏందని మాత్రం యాక్టివా లాంటివి మాత్రం తీసుకోవద్దు. ఎందుకంటే రోడ్స్ కొంచెం అంటే డిఫరెంట్గా ఉంటాయి, సో గుంతలు అవి ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళకు కావాల్సినట్టు ఉన్నాయి అవి. వాళ్ళ రోడ్లు ఎట్లా ఉంటాయి అంటే వాళ్ళు ఏం చేస్తారంటే బుల్లెట్ని మాడిఫై చేసి దాని వెనకాల ట్రాలీ అటాచ్ చేసుకొని వాళ్ళు నడిపించుకొని ఉంటారు. ఆ వెహికల్కి ఆ రోడ్లు సూటబులే, కానీ మనలాంటి వాళ్ళు వెళ్తే మాత్రం ఆ రోడ్లను తట్టుకోలేము. సో అందుకని బైక్ మాత్రమే రెంట్ తీసుకోండి. సో బైక్ రెంట్ తీసుకున్న తర్వాత ఏం చేస్తారంటే నాగేశ్వర్ వెళ్ళండి. నాగేశ్వర్ టెంపుల్ ద్వారకా నుంచి ఒక 16 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మేము ఫ్యామిలీతో వెళ్తున్నాము, బైక్ కష్టము అనుకుంటే కార్లు కూడా రెంట్‌కి దొరుకుతాయి. లేదు ఇవన్నీ కాదు, ఇంకా బడ్జెట్‌లో అయిపోవాలంటే ఒక 800 రూపీస్ ఇస్తే మీకు నాగేశ్వర్, బేట్ ద్వారకా ఇవి 2 తిప్పుకొని వస్తారు ఆటో వాళ్ళు. సో షేర్ ఆటోస్ ఉంటాయి. సో లేదు మీరు సెపరేట్‌గా అన్నా కూడా మాట్లాడుకోవచ్చు, నో ప్రాబ్లమ్. ద్వారకా బస్ స్టాండ్ నుంచి కానీ లేకపోతే ద్వారకాధీశ్ మెయిన్ టెంపుల్ నుంచి కానీ ఆటోలు మూవ్ అవుతూ ఉంటాయి. సో ఇక టాపిక్‌లోకి వచ్చేద్దాం. సో నాగేశ్వర్ టెంపుల్ చూడండి. నాగేశ్వర్ టెంపుల్ దర్శనం మీకు మోస్ట్‌లీ ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 40 మినిట్స్‌లో అయిపోతది. సో పెద్ద క్రౌడ్ ఏమి ఉండదు వీక్ డేస్‌లో. వీకెండ్‌లో అయితే ఇంకొక 10, 15 మినిట్స్ ఎక్కువ పడుతుంది. మోస్ట్‌లీ 1 అవర్ లోపు అయిపోతది. సో ఆ తర్వాత మీరేం చేస్తారు అంటే అక్కడి నుంచి బేట్ ద్వారకకెళ్ళండి. బేట్ ద్వారక ఒక ఐలాండ్. సో ఇదివరకటి రోజుల్లో బేట్ ద్వారక వెళ్ళాల్సొస్తే ఒక బోట్స్‌లోనే వెళ్ళాల్సొచ్చేది. కానీ ఇప్పుడు మాత్రం ఏం చేసినారంటే అక్కడొక ఫ్లైఓవర్ కన్‌స్ట్రక్ట్ చేశారు ఒక 1 ఇయర్ బ్యాక్. సో వెహికల్స్ బేట్ ద్వారక లోపల వరకు వెళ్తాయి. సో బేట్ ద్వారకలో ద్వారకాధీశ్ మందిర్ ఒకటి ఉంటది. చూడాల్సిన మెయిన్ టెంపుల్ అది. ఇది ఓల్డ్ ద్వారకాధీశ్ టెంపుల్ ఇది. కానీ చాలా బాగుంటది. ఆర్కిటెక్చర్ గాని ఏదైనా సరే. ఇక్కడ కూడా దర్శనం ఎక్కువ సేపు ఏం పట్టదు వీక్ డేస్‌లో అయితే. వీకెండ్‌లో కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంటది. సో నెక్స్ట్ ఏం చేస్తారంటే బేట్ ద్వారకలో దర్శనం అయిపోయిన తర్వాత అక్కడే మనకు ఫుడ్ దొరికేస్తది. ఫ్రీ మీల్స్ ఉంటది టెంపుల్‌లోనే. సో అక్కడ తప్ప మీకు ఇంకెక్కడ దొరకదు. బయట అన్ని చిప్స్ ఇట్లాంటి చిన్న చిన్న టిఫిన్ సెంటర్ లాంటివి ఉన్నాయి, కానీ మీకు మంచి ఫుడ్ కావాలంటే మాత్రం అక్కడ ఫుడ్ తినడమే బెటర్. ఇది నా సజెషన్. నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే రిటర్న్ ద్వారకాకు వచ్చేసేయండి. ద్వారకాకు వచ్చే దారిలోనే శివరాజ్పూర్ బీచ్ ఉంటుంది. బీచ్‌కెళ్ళి హ్యాపీగా చిల్ అవ్వండి ఒక 2, 3 అవర్స్. ఎందుకంటే మీరు నాగేశ్వర్, బేట్ ద్వారకా ఇవి చూసుకునేసరికి ఆఫ్టర్‌నూన్ 1:00 దాటిపోతది. మీరు లంచ్ కూడా ఫినిష్ చేసుకునే 2 అవుతది. సో రిమైనింగ్ టెంపుల్స్ ఏమన్నా చూడాలి అంటే 4 ఆర్ 4:30 తర్వాతనే ఓపెన్ చేస్తారు. సో మీకిక్కడ ఏముంటది ఆబ్వియస్‌గా ఒక 2 అవర్స్, 2 ½ అవర్స్ టైం మిగులుతది. సో బీచ్‌లోకి మనకు 24 అవర్స్ చాలా ఎక్కువ సేపే టైం ఉంటది కాబట్టి బీచ్‌లోకెళ్ళి హ్యాపీగా హార్స్ రైడింగు, అట్లాగే స్పోర్ట్స్ పిల్లలతోటుంటే పిల్లలకి కావాల్సిన గేమ్స్ అవి ఉన్నాయి. సో మనం బీచ్‌లో వాకింగ్ చేయొచ్చు, చిల్ అవ్వచ్చు. ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ స్కూబా డైవింగ్ కూడా ఉంది. స్కూబా డైవింగ్ కూడా ప్లాన్ చేసుకోండి. ఇవి అయిపోయిన తర్వాత మీరు రుక్మిణీ మాత మందిర్‌కి వచ్చేసేయండి. రుక్మిణీ మాత మందిర్‌లో కూడా దర్శనం ఎక్కువ సేపు ఏం పట్టదు. మోస్ట్‌లీ హాఫ్ అన్ అవర్. హాఫ్ అన్ అవర్‌లో అయిపోతది. సో ఇంకా క్రౌడ్ ఉంటే ఇంకొక 10 మినిట్స్, 40 మినిట్స్‌లో అయిపోతది. సో ఈ దర్శనం అయ్యేసరికి మీకు ఈవినింగ్ 5 అవుతది. డైరెక్ట్‌గా ద్వారకాధీశ్ మెయిన్ టెంపుల్‌కి వచ్చేసేయండి. సో సన్‌సెట్ టైంకి ద్వారకాధీశ్ మెయిన్ టెంపుల్‌లోకి వచ్చేటట్టుగా ప్లాన్ చేసుకోండి.
సో, మాకిది ఎవరు చెప్పలేదు. లక్కీగా మాకట్లా కుదిరింది. సో, నేనెలా తిరిగామో అదే ఇక్కడ మీకు జెప్తున్నా. సో, సన్‌సెట్ టైంకి మెయిన్ ద్వారకాధీష్ టెంపుల్‌కొచ్చేసినారు అంటే, ఇక ఆ టెంపుల్‌లోకి దిగుతున్నాడా అన్న ఫీలింగొస్తది బయట నుంచి చూస్తే. అసలు వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్. ఆర్కిటెక్చర్ గూడా అసలు అన్‌బిలీవబుల్ అసలు. అసలెలా కట్టార్రా అనిపిస్తది మనకు. కానీ చాలా బావుంటది. యూనిక్ ప్లేస్ అసలు. సో, మెయిన్ ద్వారకాధీష్ మందిర్‌లోకి మనకు ఫోన్‌లేం అలో ఉండవు. సో, బయట నుంచే వీడియోలు గాని ఫోటోలు గాని ఏమైనా తీసుకోవాల్సుంటది. సో, ఈ దర్శనం ఇక్కడ మీకు ఒక 1 అవర్ పడతది. సో, 1 అవర్ టైమ్ స్పెండ్ చేయండి హ్యాపీగా. అక్కడ ఎంతసేపున్నా ఇంకా ఉండాలనిపిస్తది. మనిష్టం ఎంతసేపు ఉండొచ్చనేది మనిష్టం. దర్శనానికి మాత్రం ఒక 1 అవర్ టైం పడతది. ఈవినింగ్ టైం కాబట్టి. ఇది అయిపోయిన తర్వాత మీరు మీ రూమ్‌కి వచ్చేసేయండి. రూమ్‌కొచ్చిన తర్వాత హ్యాపీగా డిన్నర్ కంప్లీట్ చేసుకోండి. డిన్నర్ కంప్లీట్ చేసేసుకొని 10:00 అట్లా చెకౌట్ చేసేసి మీరు సోమనాథ్ ఎళ్ళిపోండి. సో, మీకు అభి బస్‌లో గాని, రెడ్ బస్‌లో గాని హ్యాపీగా టికెట్స్ దొరికేస్తాయి. పెద్దగా టికెట్ దొరకవనే టెన్షన్ ఏం లేదు. సోమనాథ్‌కి ఈజీగా దొరికేస్తాయి. సోమనాథ్ ఒక 5-6 అవర్స్ జర్నీ ఉంటది. సో, మీరు మధ్యలో ఇంకా మా దగ్గర టైం ఉంది, బడ్జెట్ ఉంది అనుకుంటే మధ్యలో గిర్ నేషనల్ పార్క్‌కెళ్ళొచ్చు. చాలా వండర్‌ఫుల్ పార్క్ అది. సో, అట్లాగే జీప్ సఫారీ ఉంటాయి. చాలా బావుంటది. మాకు టైం లేకపోవడం వల్ల మేము అది స్కిప్ చేయాల్సొచ్చింది. యాక్చువల్లీ నాకు చాలా ఇంట్రెస్ట్ అట్లాంటివి చూడడం. కానీ నేను చూడలేకపోయాను. మీకు టైం ఉంది, బడ్జెట్ ఉంది. ఎంతసేపు టెంపుల్సేనా కొంచెం ఏదో డిఫరెంట్‌గా ఉండాలి అనుకుంటే ఆ నేషనల్ పార్కు నేను సజెస్ట్ చేస్తున్నాను. చాలా బావుంటది. సో, సోమనాథ్ వచ్చేసేయండి. సోమనాథ్‌లో మార్నింగ్ 4:00 లేకపోతే 5:00 అట్లా దిగేస్తారు. సో, ఇమ్మీడియేట్‌గా ఏం చేస్తారు అంటే రూమ్ తీసుకొని చెక్ ఇన్ చేసేయండి. హ్యాపీగా నిద్రపోతే నిద్రపోండి. లేకపోతే ఇమ్మీడియేట్‌గా మీరు స్నానం అది చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనానికెళ్ళిపోవచ్చు. మెయిన్ టెంపుల్‌లో ఫోన్‌లు అట్లాంటివి ఏమి అలో ఉండరు. ఇది హై టెన్షన్ ఏరియా కాబట్టి ఫోన్‌లు అలో చేయరు. సో, మీరు ఫోన్ తీసుకెళ్ళినా బయటనే లాకర్‌లో పెట్టేసి వెళ్ళిపోవాల్సుంటది. సో, సోమనాథ్ మెయిన్ టెంపుల్ అసలు యూనిక్ అసలు. ఎంతసేపు చూసినా ఇంకా చూడాలనిపిస్తది. అక్కడ వచ్చేసి స్వామిని అసలు ఎంత పెద్ద శివలింగం అంటే అసలు. అందుకే మనకు ద్వాదశ జ్యోతిర్లింగాల్లో గూడా ఇదే ఫస్ట్ ఉంటది. సౌరాష్ట్రే సోమనాథంచ. ఎందుకన్నారో అది చూసిన తర్వాత నాకర్థమైంది. సో, ఇక్కడ మీకు దర్శనం ఒక 1 అవర్‌లో అయిపోతది. సో, ఆ సోమనాథ్ టెంపుల్ ప్రెమిసెస్‌లో కావాల్సిన సేపు తిరగండి. ఎందుకంటే ఆ టెంపుల్‌లో ఎంతసేపున్నా ఇంకా ఉండాలనిపిస్తది. తనివి తీరదసలు. ఇంకా చూడాలనిపిస్తది. టెంపుల్‌లోంచి మనకు బీచ్ కనిపిస్తూ ఉంటది. అట్లాగే సముద్రం కనిపిస్తూ ఉంటది. సో, కాబట్టి ఎంతసేపున్నా ఇంకా ఉండాలనిపిస్తది. సో, మామూలుగా బయటకొచ్చేసేసేయండి. వచ్చేసి ప్రసాదాలు అవి తీసుకొని బయటికి రండి. సో, ఇంకా సోమనాథ్‌లో చూడాల్సిన ప్లేసెస్ కొన్నున్నాయి. అవేంటో చూద్దాం. సో, ఫస్ట్ బాల్కా తీర్థం. బాల్కా తీర్థం అయిన తర్వాత సూరజ్ మందిర్ ఉంటది. గీతా మందిర్ ఉంటది. అట్లాగే మీకు ఈ బీచ్ ఒకటుంటది. సో, ఇవన్నీ కవర్ చేసేసరికి మీకు ఈవినింగ్ ఈజీగా 5 అయిపోతది. మీరు అక్కడి నుంచి సోమనాథ్ నుంచి రూమ్ చెకౌట్ చేసేసుకొని వీరావాల్ అని ఒక రైల్వే స్టేషన్ ఉంటది. సోమనాథ్ నుంచి ఒక 10 ఆర్ 15 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉంటది. సో, షేర్ ఆటోలో ఒక రూ. 30 ఇస్తే ఆ స్టేషన్‌లో దింపేస్తారు. సో, అక్కడి నుంచి మీకు అహ్మదాబాద్‌కి నంబర్ ఆఫ్ ట్రైన్స్ ఉంటాయి. కాకపోతే ఓవర్‌నైట్ జర్నీ ఉంటది అహ్మదాబాద్‌కి. సో, నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా మీరు అహ్మదాబాద్ వచ్చేస్తారు. సో, ఇది ట్రిప్పు ఫైనల్‌గా. సో, ఈ ట్రిప్‌లో మీరు మీ బడ్జెట్ ఏంటో చెప్తా ఇప్పుడు. సో, మనకు కాచిగూడ నుంచి స్లీపర్ క్లాస్‌లో ద్వారకాకెళ్ళడానికి ఒక రూ. 700 చార్జ్ అవుతది. సో, అట్లాగే అక్కడ బైక్ రెంట్‌కి తీసుకోమన్నా కదా! బైక్ మీకు 600లో దొరికేస్తది. ఆ బైక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్‌లో ఇస్తా. చూడండి. సో, 600 దాంట్లో పెట్రోల్ ఒక 400 ఆర్ 500 ఫిల్ చేస్తే మీరు ఇవన్నీ తిరిగి రావచ్చు. నెక్స్ట్ రూమ్‌కో రూ. 1000 ఏసుకోండి. నెక్స్ట్ సోమనాథ్ రావడానికి ఒక రూ. 450 బస్ చార్జ్ అవుతది. సోమనాథ్‌లో రూమ్ చార్జ్ ఒక రూ. 1000 ఏసుకోండి. మీకు ఎక్కడ ఫుడ్ చార్జ్ అనేది చాలా తక్కువ. ద్వారకలో అయినా, సోమనాథ్‌లో అయినా ఫుడ్ ఫ్రీగానే వచ్చేస్తది.
సో డిన్నర్కి ఒకదానికి మీరు పెట్టుకోవాల్సి వస్తుంది. దానికి హార్డ్గా ఒక 1000 ఆర్ 1500 పెట్టుకోండి. సో ఇంకేముంది, సోమనాథ్లో రూమ్ చెక్ ఇన్ అవుతారు. సో సోమనాథ్ నుంచి వీరావాల్ స్టేషన్ వస్తారు, 30 రూపీస్ చెప్పాను కదా. నెక్స్ట్ అక్కడి నుంచి ఒక 70 రూపీస్ ఇస్తే అహ్మదాబాద్కి వచ్చేస్తారు. మళ్ళీ అహ్మదాబాద్ నుంచి మళ్ళీ కాచిగూడ ఒక 700 రూపీస్ ఉంటుంది. సో ఈ ఓవరాల్ బడ్జెట్ నేను ఏదైతే thumbnail-లో పెట్టానో 6000 కంటే తక్కువనే అవుతుంది. ఇంకా నేను 6000 పెట్టాను. మీరు కావాలంటే ఒకసారి టోటల్ చేసుకొని చూడండి. సో ఈ వీడియో ఎట్లా అనిపించిందో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.